వారంలో 5 కేజీలు తగ్గాను అని నేను చెప్పాను కదండీ! అది ఎలాగో అంటే ఫస్ట్ అయితే లెగ్గగానే ఒక లీటర్ వాటర్ తాగిన తర్వాత ఈ డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటాను. జీరా ఇంకా అల్లము వేసుకొని మరిగించుకొని దాన్ని తాగేస్తాననమాట ఒక గ్లాసు. అది తర్వాత అది తాగిన ఒక అరగంట, 40 నిమిషాల తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తాను. ఆ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఎలా చేస్తాను అంటే ఎప్పుడూ కూడా కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా లేకుండా మనకి ఫైబర్ ఎక్కువగా ఉండి, ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా చూసుకొని నా ప్లేట్ అనేది బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ అనేది నేను డిజైన్ చేసుకుంటాను. దీనివల్ల అయితే మంచి ప్రోటీను ఇంకా మంచి ఫైబర్ తినడం వల్ల మన గట్ హెల్త్ అనేది చాలా బావుంటుంది. మనకి గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు. దీనివల్ల ఏంటి అంటే మనకి త్వరగా ఆకలేయదు. ఇంకా చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇక్కడ కుకుంబరు, క్యారెట్ పెట్టుకున్నాను కదా! ఇదే ప్లేస్‌లో మీరు ఏదైనా సలాడ్ అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలా కుకుంబర్, క్యారెట్ పెట్టుకుంటే మనం ఒక్కొక్క పోర్షన్ వచ్చేసి ఎక్కువగా తిన్న ఫీలింగ్ అయితే మనకొచ్చేస్తుంది. దాని ద్వారా ఏంటంటే మనకి త్వరగా అనేది ఆకలేయదు. ప్రోటీన్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ప్రోటీన్ వల్ల ఏంటి అంటే మనకి ఆకలనేది చాలా తక్కువ వేస్తుందనమాట. ఇక్కడ వచ్చేసి బొబ్బర్లని నైటే నానపెట్టేసేసి తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఉడకపెట్టుకున్న గుడ్లనైతే 2 తీసుకుంటున్నాను. ఈ రెండిటిలోని వైట్ మట్టుకే తినాలి. యెల్లో అనేది తినకూడదు. నేను కట్ చేసి పెట్టొచ్చు. బట్ ఏంటంటే స్మెల్ వస్తదని చెప్పేసి నేను డైరెక్ట్ అలానే పెట్టి మీకు చూపిస్తున్నాను. వీటితో పాటు సీడ్స్ అంటే డ్రై ఫ్రూట్ సీడ్స్ ఉంటాయి కదా! పంప్కిన్ సీడ్స్ ఇంకా సన్‌ఫ్లవర్ సీడ్స్ వాటిని కూడా నేను నైటే నానపెట్టేసేసుకున్నాననమాట. ఒక్కొక్క స్పూన్ చొప్పున నానపెట్టేసేసి ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి వాటిని కూడా కొంచెం ఒక్కొక్క స్పూన్ అనేది తీసుకుంటున్నాను. ఇలా కంప్లీట్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఒక ప్రోటీను, ఫైబరు ఇంకా అన్నీ ఉండడం వల్ల మనకేంటంటే త్వరగా ఆకలనేది ఎయ్యదు. ఇంకా మనం చాలా ఎనర్జీగా ఉంటాం. మన గట్ హెల్త్ అనేది చాలా బావుంటుంది కాబట్టి ఫస్ట్ తినే మన మీల్ వచ్చేసి ఇలానే ఉండాలండి. ఇది మన బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ అనమాట. ఇది తినేసిన 1 అవర్‌కి ఏదైనా సరే మీరు వాటర్ అనేది తీసుకోండి. వాటర్ కూడా 4 లీటర్స్ అయితే తాగాలి లేదా 3 లీటర్స్ అయితే తాగాలి. ఇక లంచ్‌లోకొచ్చేద్దాం. లంచ్‌లోకొచ్చేసి ఈరోజు 2 కర్రీస్ అయితే తీసుకోవాలని చెప్తున్నాను కదా! వెజ్ కర్రీ అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని, దంచుకున్న వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని, ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసేసుకొని, అందులోనే కొంచెం సాల్టు, ఇంకా పసుపును కూడా వేసేసి ఒకసారి అయితే కలిపేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అనేది మనం ఉడికించుకోవాలి. సొరకాయ అనేది వాటర్ కంటెంట్ అనమాట. ఇలాగా మనం వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్‌ని అయితే ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి మన ఫుడ్‌లో అనేది. ఇలా ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది కొంచెం మగ్గిపోయింది కదా! ఇంకో 2 మినిట్స్ అనేది మూత పెట్టేసి ఉడికించుకుంటే టోటల్‌గా అనేది మగ్గిపోతుంది. ఇక్కడైతే బాగా మగ్గిపోయిందనమాట. ఒకసారి అయితే కలిపేసేసుకొని ఇందులోకి కాంచి చల్లార్చిన పాలనైతే ఒక టీ గ్లాస్ దాంట్లో ఒక 2 కప్పులైతే తీసుకున్నాను. మీరు కావాలంటే మీ టేస్ట్‌కి తగ్గట్టు తీసుకోవచ్చు. నేను దాని మీద ఉన్న పాల మీద మీగడను కూడా వేసుకున్నాను. టేస్ట్ అనేది కొంచెం యమ్మీగా అనిపిస్తది. కొంచెం టేస్ట్ అనేది బావుంటుందని చెప్పేసి. ఇంక ఇందులో ఎటువంటి మసాలాలు కానీ, ఇంకా గరం మసాలా అలాంటివి కూడా ఉప్పు, కారం కూడా వెయ్యొద్దు. ఇంకా లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసి దించేసుకుంటే మన కర్రీ అనేది ఈజీ ప్రాసెస్‌లో రెడీ అయిపోతుంది. మనం ఏదైనా తినాలి అనుకున్నప్పుడు దాన్ని ఇంట్రెస్టింగ్‌గా చేసుకోవాలి. ఇప్పుడు లంచ్ ప్లేట్‌ని అయితే రెడీ చేసుకుందాం. లంచ్ ప్లేట్ వచ్చేసి ఇక్కడ ఒక కప్ రైస్ అయితే తీసుకోవాలి. అది 100-150 గ్రామ్స్ అయితే రైస్ అనేది ఉండాలి. దీంట్లోకి సలాడ్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి వచ్చేసి స్వీట్ కార్న్, ఇంకా టమాటా, ఉల్లిపాయ, నిమ్మకాయ, పెప్పరు, ఉప్పు వేసుకొని సలాడ్ చేసుకున్నాను. ఒక కప్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆకుకూర అనేది ఇక్కడ చుక్కకూర అయితే చేశాననమాట. చుక్కకూరను కూడా వేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ కర్రీ ఉంది కదా! సొరకాయ కర్రీని కూడా వేసేసుకుందాము. టోటల్‌గా మన లంచ్ ప్లేట్ వచ్చేసి ఇలా ఉండాలి. మీరు ఇదే టైంలో మీరు కావాలంటే ఇంకా తినగలను అనుకుంటే గనుక ఒక 2 ఎగ్ వైట్స్‌ని కూడా కంపల్సరీ పెట్టుకోండి. ఇంకా ఒక చిన్న స్మాల్ కప్ వచ్చేసి పెరుగుని తీసుకోవాలి. లేదు అంటే గనుక ఒక గ్లాస్ మజ్జిగ అయితే కంపల్సరీ తాగాలి. అది నేను అందరికీ చెప్తున్నాను కాబట్టి నేను వీడియోలో అయితే చూపించట్లేదు. ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే చూడండి. అందులో అయితే నేను ఆల్రెడీ చూపించాను. ఇప్పుడు డిన్నర్‌కెళ్ళిపోదాము. డిన్నర్‌లోకి వచ్చేసి ఈరోజు రాగి సూప్ అయితే చూపిస్తానండి. ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ చూపించాను కదా! అవన్నీ కూడా ముందుగానే మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి
హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మనం వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది పచ్చివాసన అనేది పోయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయను కూడా వేసేసి ఉల్లిపాయ అనేది మనకి కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. అలా వేగేంత వరకు వేయించుకుందాము. ఇక్కడ ఉల్లిపాయ అనేది వేగిపోతుంది కదా, ఇక్కడ ఉల్లిపాయ అనేది మొత్తం వేగిపోయింది. అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయినాయి కాబట్టి ఇందులోకి మిగతా వెజిటబుల్స్ని అయితే ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాము. ముందుగా వచ్చేసి బీన్స్ని అయితే యాడ్ చేసుకుందాము. బీన్స్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని తర్వాత దీంట్లోకి క్యారెట్ని కూడా వేసేసుకుందాము. నేను ఇక్కడ వచ్చేసి 2 మనుషులకైతే చేస్తున్నానండి. ఈ సూప్ వచ్చేసి మీరు క్వాంటిటీ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. తర్వాత దీంట్లోకి గ్రీన్ పీస్ని కూడా వేస్తున్నాను, పచ్చి బఠానీ అన్నమాట. మొత్తం అంతా వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ అనేది పర్టికులర్గా వేసేసుకోండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఈ సూప్ తాగడం ఇష్టం లేదు రాగి అనేసి ఎవరైనా ఫీల్ అవుతే వాళ్ళైతే డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనం నైట్ వచ్చేసి డిన్నర్ అనేది చాలా లైట్గా చేయాలి. అలా చేయడం వల్లే మన గట్ హెల్త్ అనేది చాలా మంచిగా రిజల్ట్ వచ్చేసి మనకి వెయిట్ లాస్ అనేది మనం త్వరగా అవుతాం అన్నమాట. నెక్స్ట్ డేకి మనకి ఫ్రీ మోషన్ కూడా అవుతుంది కాబట్టి మనకి మన గట్ హెల్త్ని బాగా చూసుకుంటే అది వెయిట్ లాస్ అనేది త్వరగా అవుతుంది. ఇంకా వచ్చేసి ఇందులోకి సాల్ట్ని కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాము. వెజిటబుల్స్ అన్నీ కొంచెం మనకి కుక్ అవ్వాలి, మగ్గిపోతే సరిపోతుంది. దీన్నైతే ఒక 2 మినిట్స్ అనేది మూత పెట్టి ఉడికించుకుందాము, త్వరగా మనకి మగ్గిపోతుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మూత అనేది తీసేసి ఒకసారి వెజిటబుల్స్ని అయితే కలిపేసేసుకొని బాగానే ఉడికిపోయినాయి. ఇప్పుడైతే ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి నేను పెప్పర్ని అయితే వేస్తున్నాను. పెప్పర్ అనేది మన స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూన్ వేసి ఉంటాను. ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసేసుకొని వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగిపోయినాయి. ఇందులోకి పౌడర్ కూడా వేసాం కదా, మిరియాల పొడిని కూడా ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి. ఇంకా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీంట్లోకి మనకి కావాల్సినన్ని వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందాము. వాటర్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కువ తక్కువ అనేది. నేనైతే ఇక్కడ 2 మెంబర్స్కి అయితే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నాను అనమాట వాటర్ అనేది. ఇది ఒక్కసారి మనకి బాయిల్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని బాయిలింగ్కి పెట్టేసేసుకుందాము. మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ వదిలేద్దాము. ఈలోపు రాగి ఫ్లేవర్ అనేది ఒక 2 స్పూన్లు అయితే తీసుకున్నాను ఇక్కడ బౌల్లో, మీకు అదే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నేను హోమ్ మేడ్ అనమాట, ఇంట్లో రాగుల్ని ఆడిచ్చి పట్టించుకున్నదనమాట. ఇప్పుడు ఆ రాగి పిండిలోనే కొంచెం వాటర్ని కూడా వేసేసుకొని మనం కలిపేసుకోవడమే. ఇప్పుడు రాగి జావా చేసుకునేటప్పుడు ఎలా కలుపుకుంటామో అలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ లోపు మనకి వెజిటబుల్స్ కూడా బాగా బాయిలింగ్ అయిపోతూ ఉంటాయి. ఈ లోపు మనం అయితే రాగి పిండిని కూడా కలిపేసుకుంటాం కాబట్టి చాలా ఈజీగానే అయిపోతుంది. మీరు ఇలాంటి సింపుల్ రెసిపీస్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటే మన వెయిట్ అనేది చాలా ఈజీగా రెడ్యూస్ అయిపోతాము, చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతాము. మనకి అయితే చాలా హెల్తీగా అనమాట, ప్రాసెస్డ్ డైట్లు కాకుండా ఇలా చేస్తే అనేది మన హెల్త్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కలిపేసాను, అదే చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి
ఈ మొత్తం కలిపేసేసాం కాబట్టి బాయిల్ అయిన తర్వాత వెజిటబుల్స్‌లో ఇవి మొత్తం వేసేయడమే. ఇప్పుడైతే వెజిటబుల్స్ బాయిలింగ్‌కి వచ్చినాయో లేదో ఒకసారి అయితే మూత తీసి చూద్దాము. బాయిలింగ్‌కి అయితే వచ్చేసినాయి కదా! ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! రాగి పిండిని ఒక 2 స్పూన్లు వేసి అందులో కొంచెం వాటర్ వేసేసి పలుచగా కలుపుకున్నాం కదా! ఇది వచ్చేసి మీరు వాటర్ అనేది ఎక్కువ తక్కువ అనేది చూసుకోమని చెప్పాను కదా! అలానే చూసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ ఇందులో కొంచెం సిమ్‌లో పెట్టేసేసుకొని కలుపుకుంటూ వేసేసుకోండి. లేదంటే గడ్డలు గడ్డలుగా కట్టేస్తుంది. మనకి గడ్డలు అనేది కట్టేస్తే అసలు బాగోదు. ఇలాగా ఆపకుండా గరిటెతోని తిప్పేసుకొని ఒక 5 మినిట్స్ అనేది ఉడికిచ్చేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే రాగి సూప్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఒక సిమ్‌లో పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ అనేది ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. బాయిల్ అవుతుంది కాబట్టి అంటే దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకుందాము. అది గట్టిపడేటప్పుడు కలుపుతూ ఉండాలి. ఈ ఈ ఇలా లూజ్‌గా ఉన్నప్పుడే మీకు ఇష్టం అనుకుంటే తీసేయొచ్చు. ఇది ఉడికే కొద్దీ మనకి బాగా గట్టిగా అయితే అయిపోతుంది. రాగి పిండి అనేది బాగా ఉడికిపోయి బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఈజీ అండ్ టేస్టీ రాగి సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్ కదా! అసలు వెయిట్ లాస్ అవ్వాలి అంటే చాలా కష్టము. అసలు ఫుడ్ అంటేనే చాలా వరస్ట్‌గా ఉంటదని ఫీల్ అయ్యేవాళ్ళు. నా వీడియోస్ అయితే ఒకసారి చూడండి. చాలా టేస్టీ రెసిపీస్ అయితే ఉంటాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకైతే ఒక స్మాల్ కప్ అనేది తీసేసుకొని కప్పు నిండా మనం సూప్ అనేది సర్వ్ చేసేసుకోవడమే. ఈ కప్పు నిండా అనేది వేసేసుకొని మనం 6:30 లేదా 7 లోపు అయితే తీసేసుకోవడమే. మనకి ఈ మధ్యలో తర్వాత ఆకలేస్తే ఏదైనా స్మాల్ కప్‌తో ఒక ఫ్రూట్స్ అయితే తీసుకోండి. లేదు అంటే గనక ఒక గ్లాసు మజ్జిగ అయితే తీసుకోండి. అసలు మీకు ఆకలి అనేది ఉండదు. వెయిట్ లాస్ అనేది త్వరగా కనిపిస్తుంది. నేను ఇలా చేసే వారానికి 2 వీక్స్‌లోనే 5 కేజీలు అనేది తగ్గిపోయాను. వారం రోజుల్లోనే 2 కేజీస్ అయితే తగ్గిపోయాననమాట. స్టార్టింగ్‌లో అయితే 4 కేజీలు తగ్గాను నేను. ఈ రెసిపీస్ వల్లే నేను అంత ఫాస్ట్‌గా అయితే వెయిట్ లాస్ అనేది అయ్యాను. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.